రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఈ సభ ద్వారా 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. నేడు అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఈ సభ ద్వారా 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు లైవ్ లో అందిస్తారు. కొండలరావు, ఈ రోజు కూటమి నిర్వహిస్తున్న సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ బహిరంగ సభ అనంతపురంలో జరగబోతుంది. మరికొద్ది సేపట్లో ఈ సభకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఏదైతే అనంతపురం నగరంలో, ఈ మహానగరంలో కూడా ఈ సభ ఏర్పాటు చేసిన నేపథ్యం కనపడుతుంది. ఇదైతే ఈ కూటమికి సంబంధించి 15 నెలలు కావస్తున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చి కూటమిగా ఏర్పడి 15 నెలల కాలంలో ఏదైతే సూపర్ 6 కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో ఈ సూపర్ 6 కు సంబంధించి చేసిన అదే 90%, దాదాపు 90% సూపర్ 6 అమలుపై ప్రజలకి వాగ్దానం చేసిన విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఈ అడుగులు ముందుకు వేసిన నేపథ్యంలో రాయలసీమ ప్రాంతమైన అనంతపురం నగరంలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశామో అనే దానిని వివరించడానికి భారీగా ఇక్కడ బహిరంగ సభ పెట్టారు. ఈ బహిరంగ సభకి దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు హాజరయ్యే విధంగా కూడా ఈ భారీ బహిరంగ సభ అనంతపురంలో ఉండబోతుంది. ఇదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు యువనేత నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సభకి హాజరయ్యి ఏదైతే సభా వేదిక మీద కూడా ఏదైతే ఇది 15 నెలలుగా కూటమి ప్రభుత్వం సంబంధించి అది ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేసినాయో దీని మీద మాట్లాడే విధంగా ఈ వేదిక నుంచి కూడా ఒక దిశ నిర్దేశించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వేదిక మీద రాయలసీమ ప్రజలకి వరాల జల్లు కూడా కురిపించనున్నట్టు కొలుస్తుంది. ఇప్పటికే ఏదైతే రాయలసీమని రతనాల సీమ చేస్తానంటూ కూడా ఎన్నికల వాగ్దానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే రాయలసీమను సస్యశ్యామలం చేసే విధంగా కూడా అంద్రినీవాకు సంబంధించి నీరు కూడా మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వదలటం జరిగింది. దీనికి సంబంధించి రాయలసీమని 2 పంటలు పండే విధంగా కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్నట్టు కూడా కూటమి ప్రభుత్వం ప్రజలు రాయలసీమలో భారీ ఆధిక్యం ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రజలకి ఏం చేసినా తక్కువే అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ప్రజలకి ఇప్పటికే చాలా వరకు ఆ రాయలసీమకు సంబంధించి నీరిచ్చిన నేపథ్యంలో రాయలసీమ తాగునీరు, చాగునీరు, కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకొచ్చే విధంగా కూడా అడుగులు ముందుకు వేశారు. ఇప్పటికే తీసుకొచ్చిన నేపథ్యం కనపడుతుంది. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఇలా మా రాయలసీమను అభివృద్ధి చేస్తుంటే మరోపక్క వైసీపీ దాన్ని దుష్ప్రచారం చేస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా నారా లోకేష్, యువనేత నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎరువులు లేవు అంటూ కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఇదంతా తప్పు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ సభా వేదిక ద్వారా రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచకాలని ప్రజలకు వివరించే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పదాలను ఏదైతే పథకాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా
ప్రజలకు వివరించే విధంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైతే పెన్షన్ పథకం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, అమ్మఒడిగా ఏదైతే ఆ, ఈ ఇదే విద్యార్థులకు ఇచ్చేది తల్లికి వందనం కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ లో విజయమైన సందర్భంగా సూపర్ హిట్ ప్రోగ్రాము ఈ రోజు భారీ ఏర్పాట్లు చేశారు. వచ్చే ప్రజలకు కూడా ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా పోలీసులు కూడా ఏదైతే అనంతపురం రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ భారీ ఏర్పాట్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కావచ్చు, అక్కడ కూర్చునే విధంగా కూడా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. విఐపికి సెపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్రజలకు కూడా వచ్చే ప్రజలకి కూర్చునే విధంగా కూడా అన్ని కుర్చీలు వేసి సభా వేదికను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన నేపథ్యం కనపడుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ప్యాకెట్స్ కానీ, ప్రజలకి మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ విజయం అయ్యే విధంగా కూడా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, రాయలసీమ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా భారీ ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనపడుతుంది. మరోపక్క ఉత్తరాంధ్ర నుంచి, కోస్తాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ప్రజలు దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు వస్తారని కూటమి ప్రభుత్వం అంచనా వేసిన నేపథ్యంలో ఈ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ రోజు అనంతపురం వేదిక కానుంది. మరికొద్ది సేపట్లోనే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా వచ్చి ఇక్కడ సభా వేదిక దగ్గర ప్రసంగించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. ఓకే. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీ